ఈ పైపు మా కనిగిరిలో ఎంత ఎతికినా దొరకలేదండి. హైర్ వాషింగ్ మిషన్ది. ఇక్కడ నేను ప్రతి ఒక్క షాప్ ఎతికాను, దొరకలేదు. బాగా చికాకు వచ్చేసింది. ఈ పైపు బిగించుకుందామంటే ఇంక మాకు ఈ పైపు దొరక్క మా అమ్మాయి అయితే ఆన్లైన్లో పెట్టింది, అమెజాన్లో తెప్పించింది అనమాట. ఇది రూ. 350 ఈ పైపు వచ్చేసి. ఈరోజు ఇప్పుడు దీన్ని బిగించాలి. ఇది ఇది ఇన్ని రోజులు వాషింగ్ మిషన్ ఈ 10 రోజులు ఏం చేశారని మీరు అనుకోవచ్చు. మాకు 2 వాషింగ్ మిషన్లు ఉండి దీనికన్నా ముందు వాల్ఫుల్ వాషింగ్ మిషన్ తెప్పించి మేము వాడుతున్నాం అనమాట. ఇది సింగరాయకుండా మా అమ్మగారికి బాగాలేనప్పుడు ఈ వాషింగ్ మిషన్ తెప్పించాం హైరు. ఈ తర్వాత మా అబ్బాయి ఒంగోలు తీసుకెళ్ళి ఆ తర్వాత అక్కడ మా అబ్బాయి రూమ్ ఖాళీ చేసేటప్పుడు అది తీసుకొచ్చి కనిగిరిలో పడేశాడు. దీనికి కింద పైపు కట్టాను. అప్పటి నుంచి ఇదే వాషింగ్ మిషన్ వాడుతున్నా. కాకపోతే ఇంత ముందు ఇంట్లో ఏంటంటే మన వాటర్ వచ్చి బయట గవాజలో పెట్టేసుకున్నాం, దిమ్ము ఉంటుంది కాబట్టి చుట్టూతా. ఆ పైపు చిన్న ముక్క అయినా సరిపోయింది. ఇక్కడ ఇంట్లోకి వచ్చిన తర్వాత అది కుదరలేదు అలా పెట్టుకోవడానికి. అంటే దీని పక్కన పడేసి వాల్ఫుల్ రిపేర్ చేయించాం. ఆ ఇల్లు మారిన కొత్తలోనే ఆ ఏసీబీకి ఇచ్చే అబ్బాయి చేత వాల్ఫుల్ వాషింగ్ మిషన్ అది డ్రమ్ము తిరగట్లేదని చెప్పి చూస్తే కింద బెల్ట్ పోయింది. ఆ బెల్ట్ అవి మార్పించి రూ. 500 ఖర్చు అయింది దానికి. రూ. 500 ఖర్చు అయితే అది వాల్ఫుల్ వాషింగ్ మిషన్ అనమాట. ఇది ఈ బయట ఎండకు పెట్టడం వల్ల ఏమైందంటే వర్షం పడ్డప్పుడల్లా ఈ గాలి విపరీతంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, నుంచుంటేనే గాలి ఒక్కసారి దాని మీద పెట్టిన గుడ్డలో మొత్తం ఎగిరిపోతుంటాయి అనమాట. ఈ ఎండకి ఈ గాలికి వీళ్ళు బట్టలు వేసుకోవాలంటే ఈ వాషింగ్ మిషన్లు వీళ్ళు బాగా అల్లాడిపోతున్నారు. అందుకని దీనికి అని బాధపడుతున్నారు. తెప్పిద్దాం అనుకుని పక్కన ఉన్నాం ఆ పైపు. సరే, ఇది ఏమైందంటే ఈ మధ్య వర్షం పడింది ఒకరోజు, ఎండకి గాలి కట్టినామండి. వర్షం పడిన తర్వాత రెండో రోజు కంప్లైంట్ వచ్చింది. ఎలా వచ్చిందంటే వెనక పక్క చూశారు కదా, దాని లోపల వాల్ ఉంటుంది. వాటర్ అయితే లోపల పట్టున్నది అనమాట. అది వాటర్ ఎప్పుడైతే లోపల పడలేదో ఈ మిషన్ పని చాలా రిస్క్ అయిపోయింది. ఎలా రిస్క్ అయింది అంటే ఈ ఇంట్లో చేయనప్పుడు ఈ మిషన్ వాడడానికి రీజన్ ఏంటంటే ఇందాక చూపించిన వాల్ఫుల్ బెడ్రూమ్లో పెట్టుకోవచ్చులే అని అనుకున్నాము. కానీ మా నాన్న రిపేర్ చేయించాడు, బెల్ట్ డ్రమ్ము తిరగట్లేదు, రిపేర్ చేసి వెళ్ళిపోయాక వాటర్ లీక్ అవుతుంది. ఆ విషయం మర్చిపోయాము. ఇంత ఖర్చు పెట్టి రిపేర్ చేయించినా అది ఇంట్లో పెట్టడానికి లేక దాన్ని అయితే ఇంకా బయట పడేసాము. సరే అని బయట అట్టొకట వాడుకున్నాం గాలికి, ఎండకి, వానకి. కానీ ఏంటంటే నీళ్లు తీసుకోవట్లేదు కాబట్టి గంటలు కొలాయి పట్టుకొని పైప్ పట్టుకొని ఉంచోవాలంటే ఆ గాలికి చిరాకు వస్తుంది. అందుకని దీనికి పైప్ పెట్టాను. మా నాన్న పైప్ బిగిస్తున్నారు చూడండి. దానికి వాటర్ వాల్ పోయిందనమాట. వాల్ పోయి నీళ్ళు లోపలికి వదలటంలా. అందుకని ఇలా బయట నుంచి అంటే రిసుగు పడుతున్నారని బాగా రిసుగు పడుతున్నారు. అందుకని దీన్ని ఈ పైపు తెచ్చుకుందామని చెప్పి ఊరంతా తిరిగితే దొరక ఆన్లైన్లో మా అమ్మాయి తెప్పించింది. 10 రోజులు పెట్టింది ఈ పైపు వచ్చేసరికి. ఈ రోజు వచ్చిందనమాట. ఇంక ఈ పైపుని అయితే నేను సెట్ చేస్తున్నా. ఇది మామూలుగా అయితే ఎక్కదు ఈ పైపు. వేడి నీళ్ళు కాబెట్టి ఆ నీళ్ళలో ముంచి ఎక్కిస్తే ఎక్కిద్ది అనమాట. ఎక్కించాను, చిన్నగా ఒకటి ఎక్కించాను, సెట్ అయింది. అమ్మయ్య అనుకొని ఒక పని అయిపోయింది కదా అని అనుకున్నాం. ఇంక ఇదైతే వీళ్ళు బయట గాలికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి బెడ్రూమ్లో పెట్టుకొని అవతల పక్క బాత్రూంలో కొలాయి కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. ఇది సెట్ చేసిన తర్వాత ఇంతకు సెట్ అయితే అక్కడ మళ్ళీ ఇదంతా సెట్ చేసిన తర్వాత లోపల సెట్ అయితే లేదని పెద్ద సమస్య. అది కంగారు. ఇంకోటి ఏంటంటే బయట దాంట్లో వాషింగ్ మిషన్ అడ్డం పెట్టడం వల్ల బయట నుండి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి ఇబ్బంది అయిపోతుంది. పోనీ గవాజ్లో తీసి బయట పెడదామంటేనే వాటర్ లీకేజ్ ఉంది. అది కింద డ్రమ్ములోంచి మరి ఏమైందో వాటర్ లీక్ అవుతుంది. అది వాల్ఫుల్ మిషన్కి అది ఆల్రెడీ వాటర్ లీక్ అవుతుంది. ఎట్టో ఒకటి అడ్జస్ట్మెంట్ చేసుకుందామంటే ఈ మధ్య ఆ వాటర్ లోపలికి వాటర్ వదలటం లేదు అనమాట. ఇన్లెట్ లోపలికి వాటర్ తీసుకోవట్లేదు. అది 2 సమస్యలు అయింది. అంటే నాన్న పేరుకు 2 వాషింగ్ మిషన్లు ఉన్నాయి కానీ 2 వాషింగ్ మిషన్లు ఇంట్లో బెడ్రూమ్ లో పెట్టుకుందాం అంటే కుదరట్లా, బాత్రూమ్ లో పెట్టుకొని కుదరదు. ఎందుకంటే దీనికేమో అవుట్లెట్ పైప్ లేదు. పొరపాటు బెడ్రూమ్ లో పెడితే నీళ్ళని బెడ్రూమ్ లోకి వస్తాయి. దీనికి పైప్ లేదు, ఈ పైప్ లేదు అనమాట. దానికేమో ఈ కింద నుండి నీళ్లు కారుతున్నాయి, దానికి కింద పక్క నుంచి నీళ్లు కారుతున్నాయి. కింద 2 సమస్యలు అయిపోయినాయి. అందుకే 2 బయట పడేస్తాం. ఇంకా కానీ దీని సొల్యూషన్ ఏంటంటే ఈ పైప్ పెడితే బెడ్రూమ్ లో పెట్టుకోవచ్చు. ఇది పైప్ అయితే సెట్ చేసి ఇంక బెడ్రూమ్లోకి అయితే నేను వాషింగ్ మిషన్ పట్టుకెళ్తున్నాను. అసలు విషయం అక్కడ ఉందన్నమాట. అక్కడ ఇంతకు ఆ కొలాయికి పైపు సెట్ అయ్యిద్దా లేదా, ఆ పైపు మళ్ళీ ఈ వాటర్ పైప్ పొడుగు సరిపోయేది లేదా, ఇది ఒక ఆందోళన. ఇక్కడ చూస్తే ఇంకా బాత్రూము మనకు గట్టు వచ్చి కొంచెం ఎత్తుంది. ఇప్పుడు దీనికి కింద మేము 2 రకాల బెడ్లు సెట్ చేయాల్సి వచ్చింది. ఈ వాషింగ్ స్టాండ్ అంటే దాని తీసి దీని కింద పెట్టాము. అయినా ఎత్తు సరిపోలేదు. మళ్ళీ ఈ వాషింగ్ మిషన్ కూడా ఉంటే వాటి మీద అవి పెట్టి సెట్ చేసాము. ఇది వాల్ఫుల్ వాషింగ్ మిషన్. ఇది 2018లో కొన్నామండి. దీని కాస్ట్ వచ్చేసి అప్పుడు 15,500 మిషన్ ప్లస్ వాళ్ళు వచ్చి బిగించిన దానికి ఇంకా మన కింద స్టాండ్ అనేది మొత్తం 17,000 దాకా అయినాయి. 17,500 దాకా అయింది. ఇక ఆ మిషన్ అయితే సింగరాయకుండా 17,500 అయింది అప్పుడు. తర్వాత మళ్ళీ ఆ తర్వాత ఒకటి మనకి కింద అదేదో వాటర్ వదులుతున్నా బయటికి, అది పోయింది కదా, జిడ్డులాగా వస్తుంది చూడు, రబ్బర్. దాని వాటర్ బయటికి వదలటం లేదు. వదలకపోతే అది మనం కంపెనీ వాళ్ళ సర్వీసింగ్ పిలిపిస్తే వాళ్ళు అన్నారు 2,800 పెట్టారు. ఆ వాటర్ బయటికి పోయేది ఏదో పోయిందంట. అది అన్ని సెన్సార్ సిస్టమ్ కదా, అది పోతే దానికి 2,800 పెట్టి చేయించాము అప్పుడు ఆ వాషింగ్ మిషన్కి.
చేయించిన తర్వాత మళ్ళీ తర్వాత ఇంకా దానికి కంప్లైంట్ అయితే లేదు. ఇప్పుడు ఈ మొన్న ఒక 500 పెట్టాము, ఈ బెల్ట్ అవి వేయించాము. మొత్తం 3300 దాని రిపేర్. 3300 అప్పుడు 17,500 అయింది. మొత్తం ఇంచుమించుగా 21,000 అంత అయింది ఆ వాషింగ్ మిషన్కి. 2018 నుంచి ఇప్పుడు వరకు అయితే వాషింగ్ మిషన్ వాడటం జరిగింది. మధ్యలో ఈ మిషన్ ఒక సంవత్సరం రోజులు వాడాము అనుకుంటా, 6 నెలలు దాదాపు చాలా రోజులే పనిచేసింది ఆ వాషింగ్ మిషన్, చాలా సంవత్సరాలు పనిచేసింది దాదాపు. రెండింటికి తేడా ఏంటంటే నాన్న, ఈ హైయర్ వాషింగ్ మిషన్ సౌండ్ తక్కువ, వాల్ఫుల్ సౌండ్ వస్తుంది. హైయర్కి ఏమో మనము మూత ఓపెన్ చేస్తే నీళ్ళు ఆగిపోతాయి, అంటే నీళ్ళు తీసుకునేటప్పుడు. వాల్ఫుల్కి ఏంటంటే మూత ఓపెన్ చేసినా నీళ్ళు తీసుకుంటూనే ఉంటుంది. ఆ వాల్ఫుల్ కొంచెం ఈజీగా ఉంటుంది వాడడానికి, దబక్కన గుడ్డలు మర్చిపోయినా తీసి వేసేసుకోవచ్చు. కాకపోతే ఇది తేడా రెండింటికి. కాకపోతే వాల్ఫుల్ మనకి బట్టలు బాగా వాష్ చేసిద్దండి అది. ఎందుకంటే ఈ బట్టలకు ఉండేటువంటి బుక్స్లు, ఆడవాళ్ళు జాకెట్లకు ఉండే బుక్స్లు అయ్యి దాంట్లో పావు. దీనికైతే బుక్స్లు పెట్టుకొని వేసుకోవాలి. హైయర్ వాషింగ్ మిషన్లో బుక్స్లు విచ్చకపోతాయి. దీనికి అయితే హైర్ స్మూత్గా ఉంటుంది, వాల్ఫుల్ వచ్చి కొంచెం రఫ్గా ఉంటుంది, డౌడ సౌండ్ వస్తుంది, గోల్ చేస్తుంది. ఇదైతే మటుకు మనకి వాషింగ్ మిషన్ ఇంట్లో పెట్టుకున్న సౌండ్ శబ్దమే రాదు. హైర్ మిషన్ వచ్చేసి 11,500 తెప్పించాము మేము. కింద దాని రబ్బర్లు బెడ్లు మొత్తం కలిపి 12,000 అయింది అది. ఇది మటుకు మొత్తం ఇది 17,500 అయింది. మన రిపేర్లు అయితే ఏదైతే మొత్తం 21,000 అయింది అనమాట. 21,000కి మనకి ఎన్ని రోజులు పనిచేసిందండి ఈ వాషింగ్ మిషన్. వాల్ఫుల్ వాషింగ్ మిషన్ ఇంకా పనిచేస్తుంది అది వాల్ఫుల్. కానీ మనం ఇక ఈ వాటర్ పైప్ కోసం వచ్చి మార్చేసి బెడ్రూమ్లో పెట్టాము. కింద అడుగు లీకేజ్ అవుతుంది బెడ్రూమ్లో పెట్టుకోవడానికి. లీకేజ్ వాటర్ అంతా బయటకు వస్తుంది. అందుకని బయట ఏంటంటే గవాజీలో పెట్టాం కాబట్టి బయటికి రా, వాటర్ దాంట్లో పడితే దాంట్లో వెళ్ళిపోతాయి అనమాట. వాల్ఫుల్ వాడకపోవడానికి మెయిన్ ప్రాబ్లం లీకేజ్ అవుతుంది, నీళ్ళు లోపలికి కూడా తీసుకోవట్లేదు. ఆ లీకేజ్ ప్రాబ్లం మాకు కానీ తెలిసినట్టే ఆ రోజు దాన్ని రిపేర్ చేయించాము కదా, 500 ఆ సంగతి మర్చిపోయి దానికి అనవసరంగా 500 పెట్టాము. అది ఇప్పుడు మనం మామూలుగా వేసిన ఉల్లిపాయలు వేసినా మళ్ళీ ఆన్లైన్లో ఎక్స్చేంజ్ పెట్టిన 1000 రూపాయల కన్నా ఎక్కువ రావు, 1200 వస్తాయంట. దానికి ఈ మధ్య అనవసరంగా పెట్టిన ఖర్చు 500. ఇట్లా పాత వాటికి ఏంటంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. ఈ వాషింగ్ మిషన్ రిపేర్ వచ్చి 2,000, 3,000, 4,000 ఖర్చు అన్నప్పుడు ఇది కాటాకేసి కొత్తది తీసుకోండి. ఎందుకంటే మనకి ఇదైతే 12,000 వస్తాయి. అదే కొత్త మిషన్ ఒక 5 సంవత్సరాలు రిపేర్ లేకుండా వస్తుంది కదా నాన్న. వస్తుంది. వాల్ఫుల్ మళ్ళీ కొత్తది తీసుకున్న ఆన్లైన్లో మనకి 13,000-14,000 ఆఫర్లు వస్తాయి. 13,000 అట్లా ఎంత లేదన్నా 12,000-15,000 వస్తుంది. ఈ రిపేర్ చేసి పొద్దుగులు తలకాయ నొప్పాడు ఎక్కడైనా. ఇదైతే మొత్తానికి అయితే కనెక్షన్ ఇచ్చాను చూడండి. ఫస్ట్ వాటర్ వదిలాం, దాంట్లో ఈ మధ్య ఆగిపోయిన చెత్త అంతా లోపల ఎక్కడెక్కడంతా ఎండిపోయి పక్కకు పడిపోయి ఉంటుంది. ఇప్పుడే కాదు, మా తమ్ముడు వాడి పంపించినప్పటి నుండి ఈ మిషనే కాదు మా ఇంట్లో వాడేదైనా డస్ట్ ఎక్కువ ఉంది. అసలు ఎంత డస్ట్ ఏంది అని క్లీన్ చేస్తూ ఉంటే వస్తూ ఉంది. అసలు మా నాన్న మెకానిక్ కాబట్టి శుద్ధంగా బిగించాడు, మొత్తం ఓడదీస్తాడు ఇప్పుడు కూడా చూడండి. ఇప్పుడు ఈ డస్ట్ అంతా మేము పైన 2 సార్లు వాటర్ వదిలినా ఇంకా అక్కడక్కడ వస్తుంది. ఇంకా అందుకని ఏం చేసామంటే దీనికి బయట సైడ్ ఉంటుంది చూడండి, దానికి ఎప్పటికప్పుడు డస్ట్ క్లీన్ చేసుకోవచ్చు. వాష్ అయిన పడాలా ఆ సైడ్ ఫిల్టర్ ఒకటి ఉంటుంది, ఆ సైడ్ ఉండే ఫిల్టర్ దానికి వాల్ఫుల్ ఉంటుంది, దీనికి ఉంటుంది. ఇప్పుడు ఇంక నేను డ్రమ్ అయితే వాల్ఫుల్కి అది ఉండదు, దీనికి ఉంటుంది. వాల్ఫుల్కి ఈ మధ్యలో ఒక పొడుగాటి కర్ర లాంటి వస్తుంది, దీనికి రాదు. అందుకే అది కొంచెం బాగా వాష్ చేసిద్ది. అది వాల్ఫుల్ బాగా వాష్ చేసిద్ది. ఇప్పుడు ఇంకా ఇది స్క్రూ ఒకటి ఉంది లోపల, ఆ స్క్రూ కూడా తీసి అది పైకి లేపాను ఆ ప్లేట్. ఇంకా ఆ ప్లేట్లో అడుగునుందండి మట్టి, చాలా మట్టి ఉంది. ఇంక ఇదంతా శుభ్రం చేసి మా అమ్మాయి బయట అంతా కడిగి బ్రష్ తీసుకొని ఒక పావు గంట కడిగేదాన్ని శుభ్రంగా. ఆ వెనక ప్లేట్కి ఉందన్నమాట అడుగున, అది బయటకు తీసిపోయి కడుక్కు వస్తుంది. ఆ స్క్రూ తీసేస్తే వచ్చేసింది అనమాట. ఇది లోపల ఉందంతా చెత్త అంతా పేరకపోయింది. అదంతా మా అమ్మాయి శుభ్రం కడుక్కొని వచ్చింది. ఇది చాలా నుంచి వాడుతున్నాం కదా, అదిగో అవన్నీ అడ్డపడుతుంటాయి అన్నమాట. ఈ మధ్య 2 నెలలు పక్కన పెట్టినందుకే అది లోపల అంతా ఎండిపోయి అక్కడ ఊడి రాలి పడిపోతుంది, లోపల డస్ట్ అంతా ఎండిపోయింది. ఆ 2 మిషన్లు అంతే. కాబట్టి వాల్ఫుల్ కూడా ఒకసారి నువ్వు తీసి క్లీన్ చేసావు కదా. వాల్ఫుల్ కూడా క్లీన్ చేశా. దానికి ఇది స్క్రూ డ్రైవర్తో తీస్తే వచ్చింది కదా, దానికి రాక బిట్టి తీసుకొచ్చి ఓడదీయాల్సి వచ్చింది ఆ ప్లేటు. క్లీన్ చేయడానికి ఇది ఈజీగా ఉంది. మనకి కాస్త పందెలు బట్టి సరిపోయింది. కానీ ఇది ఎప్పటికప్పుడు మనం ఎవరైనా క్లీన్ చేసుకోవచ్చు తీసి. 2 రోజులకు ఒకసారి దాంట్లో డస్ట్ ఇరకపోయింది, ఫిల్టర్ అనమాట అది. దీంట్లో మిషన్లో అనమాట. ఇది మన కాస్త పందెలు బట్టి ఈ పని జరిగింది. కానీ లేకపోతే మటుకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి. చిన్న వాటికి మెకానికల్ రారు, వచ్చినా చాలా అరుగుతారు. అప్పటికి రమ్మని చెప్తే వాళ్ళు రాలేరు. అందుకని మేమే ఇంకా ఆన్లైన్లో ఈ పైప్ తెప్పించుకొని పెట్టుకొని సెట్ చేశాను అనమాట. ఈ పైప్కి అయితే 350 రూపాయలు ఖర్చు అయిందండి. ఎవరైనా వర్కర్లు వచ్చి పీస్తే మటుకు దాదాపు మళ్ళీ వాళ్ళకు 400 అయింది, వాళ్ళు తీసుకుంటారు. ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇది ఈ రోజు వీడియో. కొన్ని పనులు తెలియబట్టి పనులు జరుగుతుంది, కానీ లేకపోతే చాలా ఇబ్బంది పడతాం. అది కొంచెం టెక్నికల్ ఇష్యూ. వాటర్ కాకపోతే ఆ పైప్ ఎక్కించాను లోపల, అది మామూలుగా ఎక్కదు. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మా నాన్న నాకు ఒక మెయిల్ చేశాడు, మా అమ్మకి నాకు ఆ బయట ఆ గాలికి పిచ్చెక్కిపోతుంది, ఒక పక్క ఆ గాలి, ఒక పక్క వాన పడ్డప్పుడు ఇబ్బంది అయిపోతుంది, కాళ్ళు కడుక్కోవడానికి ఇబ్బంది అయిపోతుంది. మొత్తానికి సొల్యూషన్ దొరికింది. వీడియో సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.